అందరికీ నమస్తే. నేను సర్వే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈ రోజు నేను ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఇంట్రెస్టింగ్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క గ్రామ సర్పంచ్ గారు బీఆర్ఎస్ పార్టీ గెలిపింది. ప్రజెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అసలు ఏంది వారికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంటి, ప్రజల నుంచి ఎలాంటి మద్దతుతో గెలిచిరు, వారి మాటల్లో మనం అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రామంచ గ్రామం సర్పంచ్ కిషన్ రెడ్డి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్తే. సో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఉంటాయి కదా, బెల్లం ఉన్నంతసేపు ఈగలు ఉంటాయి, ఒక సామెత ఒకటి ఉంటుంది. అవును, బెల్ల చుట్టూ ఈగలు తిరిగినాయి. ఎస్. వీళ్ళు ఎట్లుందంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయే జనాలు చూస్తున్నాము. ఎక్కువ గ్రామాలలో సర్పంచ్లు ఎక్కువ అలా చేస్తారు. స్టిల్ మీరు ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా కూడా మీరు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటే అసలు మీరు బీఆర్ఎస్ పార్టీకి మీకున్న బంధం ఏంటన్నా? నేను రాజకీయాలు వచ్చినాక స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్ లోనే ఉన్నా, అందులోనే కొనసాగుతున్నా. అంతకుముందుకు ఉన్న ఉస్మాన్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారితో మాకు చాలా అనుసంధానాలు ఉన్నాయి. కావున అతనితో ఏదన్నా గానీ మాకు డైరెక్ట్ డీలింగ్స్ ఉంటాయి కాబట్టి మనకు హెల్పింగ్ గా ఉంటాడు, చేస్తాడు. ఏదన్నా మనం డైరెక్ట్ వారితో మాట్లాడతాం కాబట్టి మనం ఏదన్నా మనం ఆయనతో పరిష్కారం చేసుకుంటాం కాబట్టి ఇదే కంటిన్యూ చేసుకోవాలి. ఈ పార్టీలు మారడం వల్ల మనిషి క్యారెక్టర్ మారినట్టే గానీ ఇంకోటి అనేది ఉండదు. అందుకే మేము ఇదే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం. సో అంటే జనరల్ గా అంటారు, వడ్డించేవాడు మనోడైతే లాస్ట్ కూర్చున్న లడ్డు వస్తుంది అనే సామెత ఉండే వెనకటి ఒకటి. సో రాష్ట్రంలో అధికారం పార్టీలో ఉంటే ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు, మంచిగా ఎదగొచ్చు అని చాలా మంది అనుకుంటారు. సో మీరు కూడా అదే కోణంలో ఆలోచించవచ్చు కదా. మీరు అనేది వాస్తవమే. కాకపోతే మనం ఏం చేయాలనుకున్నా గానీ కొట్టాడి మరి నిధులు తెంపించుకొని చేసుకుంటూ అయిపోతుంది. అంతేగాని పార్టీ మారడం వలన ఇప్పుడు మనల్ని నమ్మి విలేజ్ లో పార్టీని నమ్మి మనల్ని కొంతమంది ఉన్నారు, వాళ్ళు మనల్ని గెలుపొందించినప్పుడు మనం వాళ్ళకు నమ్మకంగా ఉండాలి. అంతేగాని ఏదో నిధులు వస్తున్నాయి డబ్బులు సంపాదించుకోవడం మనం పోతే మనకున్న క్యారెక్టర్ పోతుంది. సో అందుకే మనం పార్టీ మారడం లేదు. మనకు నమ్మిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా మనం అది చేయాలి. సో ఇలా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, స్టాప్ చేయకు. సో ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి చేస్తుంది, చాలా మంచి పథకాలు పెట్టారు. సో ప్రజలు మళ్ళా మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ చెప్పుకుంటున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చెప్పుకోవడంలో తప్పలేదు. ఏదో గానీ జనాలు నిర్ణయిస్తారు, నువ్వు వస్తా నేను వస్తా, రేపు పొద్దున నేను కూడా వస్తా అని చెప్పుకుంటాది. ఏదన్నా జనాలు నిర్ణయిస్తారు కానీ మనం చెప్పుకున్నాడు కరెక్ట్ కాదని నా ఆలోచన. సో అంటే ఓవరాల్ గా మీరేమనుకుంటున్నారు, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా చేయట్లేదా? చేసేది ఇప్పుడు జనాలకి కాదు, జనాలు చూస్తారు. పెద్ద మళ్ళీ నేను చెప్పుకునేది ఏం లేదు. సో అంటే మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది అనుకోవచ్చా? తెలుసు, జనానికి అనేది తెలుసు. అప్పుడు జరిగిందా ఇప్పుడు జరుగుతుందా అనేది అప్పటిదైనా ఇప్పటిదైనా జనాలే చేస్తారు ఏదో గానీ. మనం చెప్పుకునేప్పుడు నేను బీఆర్ఎస్ కాబట్టి నేను బీఆర్ఎస్ గురించి చెప్పగలుగుతా, కాంగ్రెస్ గురించి ఉల్టా చెప్పగలుగుతాం కావచ్చు. బట్ నేను చెప్పింది మీరు చెప్పింది కాకుండా డైరెక్ట్ జనాలు నిర్ణయిస్తారు ఏదే కానీ. సో అంటే ఏమన్నారు మంత్రి గారు? కోఆపరేషన్ చేస్తున్నా మీకు? చేస్తా అని చెప్పిండు. చేస్తా అని చెప్పిండు.
అంటే ఇప్పుడు మరి చాలా మంది వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళాలి అనే ఆలోచన గాని ఏమన్నా ఉద్దేశం గాని? నాకు ఎలాంటిది లేదు వెళ్ళే ఆలోచన లేదు. అంటే ఏమంటుంది అంటే అధికార పార్టీలోకి పోతే నిధులు ఎక్కువ వస్తాయి, బాగా డెవలప్మెంట్ చేయొచ్చు, అధికార పార్టీ లేని సర్పంచ్ కాడ నిధులు ఎక్కువ ఇవ్వరు, డెవలప్మెంట్ ఎక్కువ జరగదు అని అంటారు. ఇది ఎంతవరకు వస్తాం? ఉంటది, అది కూడా ఒక 50% అట్లా కూడా ఉంటది. మరి మీరు ఇబ్బంది పడుతున్నా నిధుల పరంగా? ఏమైనా ఇబ్బంది అనేది లేదు. మొన్న నాకు వచ్చేసి 1 year అయితే దీని మనం అయితే నిధులు ఉన్నాయి. మనం 30 lakhs CC రోడ్స్ కూడా వర్క్స్ వచ్చినాయి, చేసినాం. ఇప్పుడు స్టేట్ అనేది ఇచ్చేది కాదు కదా, మనకు సెంట్రల్ ఇస్తుంది. NREGS అనేది సెంట్రల్ నుంచి ఇస్తారు, స్టేట్ ఫండ్ అయితే కాదు కదా అది. ఓకే. సో అంటే ఇప్పుడు గ్రామంలో డెవలప్మెంట్ జరగాలంటే గ్రామ పంచాయతీలో కౌన్సిలర్ల సపోర్ట్ కూడా చాలా అవసరం. వార్డు మెంబర్ల కౌన్సిలర్స్ వార్డు మెంబర్స్ సపోర్ట్ కూడా చాలా అవసరం. సో వార్డు మెంబర్లు ఈ గ్రామ పంచాయతీలో ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? ఓకే, మనం పని చేస్తున్నాం కాబట్టి పని తగ్గట్టు అంతా యువత గెలిచింది. ఓకే, పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మంచి ఫుల్ హ్యాపీగా ఉన్నారు, చేద్దామనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే మేము కూడా ఎలాంటి అన్యాయాలకు పాల్పడద్దని ఉద్దేశం కొద్దీ ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాం. ఏదన్నా గానీ అవుటా రైట్ మంచి చేయాలనే ఉద్దేశం కొద్దీ ముందుకు వచ్చినాం. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు యువతనే ఎక్కువ గెలిచినారు అన్నారు. జనరల్ గా చూసుకుంటే కొన్ని దుక్కుట్లో రియల్ గా కూడా జరుగుతున్నాయి. అధికారంలో లేని సర్పంచ్ ఉంటే అక్కడ అభివృద్ధి చేయనియరు, కౌన్సిలర్స్ వార్డు మెంబర్ వాళ్ళని కూడా అడ్డుపడుతుంటారు, దానికి అబ్జెక్షన్ చెప్తుంటారు అని చాలా వరకు చూస్తున్నాం కూడా. మీ ఊర్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఉంటారు, ఒకరు ఇద్దరు కంపల్సరీ ఉంటారు. మనం ఏదైనా అట్లాంటి అడ్డంకులను తొలగించుకుంటా మనం చేసే పని ముందుకు చేసుకుంటూ పోవాలి. మనం మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అనేది జనాలు చూస్తారు కదా. సో మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంత వైబ్ లో కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గెలిచారు కదా. అవును. రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా మీ బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగానే స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందా? ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఉన్నది. ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు మీరే అన్నారు కదా డెవలప్మెంట్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు అని. ఏందన్నా జనాలకు తెలుసు కదా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు రైతు బీమా అనేది ఎప్పుడు కానీ పడేది, కళ్యాణ లక్ష్మి అనేది. ఇప్పుడు వీళ్ళు తులం బంగారం అన్నారు, మహిళకి 2500 అన్నారు, మన క్రాప్ లోన్ రుణమాఫీ చేస్తామన్నారు, రైతు బంధు అనేది ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఇస్తా అన్నారు, 15,000 ఇస్తా అన్నారు. అట్లాంటి 12,000 అది కూడా వీళ్ళు గెలిచిన సరే 2 times 3 times పడ్డది. అది రైతులకు అనేది ఏందనేది తెలుసు కదా. ఓకే. సో ఇదే వ్యతిరేకతతో ముందుకు పోతే మీరు రిమైనింగ్ స్థానాలు కూడా గెలుచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. సో మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత మీరు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుల్ని ఎవరిని గెలిచారు మీరు? పెద్ద నాయకులని అంటే మేము ఫస్ట్ ఊరు డెవలప్మెంట్ పడ్డాం. ఓకే. మధ్యలో హరీష్ రావు గారిని కలిసినాం ఒకసారి. ఎప్పుడు డెవలప్మెంట్ ఏదో ఒక పనులు మాకు మేము గెలిచినాక కొత్తగా 99 రోజుల ప్రణాళిక అని ఈ వీటితోటే తిరుగుడు ఎక్కువైంది మాకు. కాబట్టి మేము కూడా ఎక్కడికి కలవడానికి పోలేదు. ఆల్రెడీ పోదామని కూడా ఫోన్లు వచ్చినాయి కానీ మాకు పోలేని పరిస్థితి. రోజుకో మీటింగ్, రోజుకోటి ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశం కొద్ది అటు ఇటు ఇటే అయింది. ఓకే. సో ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి గెలిచారు కదా, మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్ లో కానీ అంటున్నారా ఏమైతే రేపు రాదు అధికార పార్టీలో పోతే బాగుంటది అని ఒత్తిళ్ళు ఏమన్నా సలహాలు సూచనలు ఏమన్నా వస్తున్నాయి మీకు? చెప్తారు కానీ పెద్ద ఆయన అయితే వాళ్ళు కూడా ఫోర్స్ అనేది ఏం లేదు, చేయలేదు. ఓకే. సో మీరు ప్రధానంగా సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టిన కాంచని ఇప్పటి వరకు మీ ఊర్లో 99 ప్రణాళికలో భాగంగా కూడా ఇప్పటి వరకు కూడా మీరు చేసిన డెవలప్మెంట్ అంటే ప్రధానంగా ఏ సమస్యలు మీరు గ్రహించారు మీ ఊర్లో? నేను లాస్ట్ ఇయర్ ఉప సర్పంచ్ ఉన్నాను. అప్పుడు మా గోల్ వచ్చేసి ఏంటంటే ఊరు విన కొన్ని కరెంట్ ఫోన్లు. ఓకే. ఆ కరెంట్ ఫోన్ల గురించి అని అప్పుడు లాస్ట్ ఇయర్ తిరిగి మాకు మైనింగ్ రీచ్ అనేది ఉంటది, సెండర్స్ అమౌంట్ ఉండే
అది ఏం చేసినామంటే ఫోన్లకు ఎక్స్పెక్ట్ చేయాలని మేము మా కలెక్టర్ గారి పర్మిషన్ కోసం తిరిగినాం. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఇక 1 month అయితే దిగిపోతాం అనగా మాకు అది యాక్సెప్ట్ చేశారు అమౌంట్ పెట్టుకోవచ్చు అని. కరెంట్ ఫోన్లు అన్ని ఎక్కడెక్కడ లేవు అని చూపించి ఎస్టిమేషన్ వేసేసరికి 1 month పట్టింది మాకు అది. బ్యాడ్ లక్ ఏంటంటే మేము చేయలేకపోయినా అప్పటికే మాది రాజీనామా అయిపోయింది, మన పదవి కాలం అయిపోయింది. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అదే నా మళ్ళా గుడ్ లక్ ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ గా వచ్చినాం కాబట్టి ఫస్ట్ మొన్న 170 ఫోన్లకు మొన్న అమౌంట్ కట్టేసినాం, కట్టి ఆల్రెడీ వేయించినాం. వర్క్ కూడా నడుస్తుంది ఇంకా, అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ భవనం ఆల్రెడీ మార్చిలో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఆల్రెడీ ఆధార్ కార్డు లెవెల్ ఉన్నది, ఇంకొక 1 month వరకు క్లోజ్ అయిపోతుంది అది కూడా. మొన్న ఒక 30 lakhs సీసీ రోడ్స్ కూడా వచ్చినాం ఇప్పటి వరకు అయితే. ఓకే. సో అలా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు ఇంత మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు, మీ యొక్క బీఆర్ఎస్ నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను నమ్మి గెలిపించిన రామంచ గ్రామ ప్రజలందరికీ మరీ రుణపడి ఉంటాను. వాళ్ళు నా మీద పెట్టుకొని నమ్మకం పెట్టి గెలిపించినందుకు వాళ్ళ నమ్మకాన్ని వమ్మ చేయకుండా వాళ్ళ పనులకు మంచి సహకరిస్తానని, ఎలాంటివి అన్యాయాలకు పాల్పడకుండా వాళ్లకు తగిన పనులు చేసి పెడతానని సూచిస్తున్నాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు సర్పంచ్ పదవి బాధ్యతలు అయిపోయే వరకు ఇక మా ఊర్లో ఒక పెద్ద సమస్య ఉంది, ఆ సమస్య కానీ తీరిస్తే, లేకపోతే ఒక పని ఉంది, ఒక పెద్ద పని ఉంది, ఒక వర్క్ చేసి పెడితే అసలు లైఫ్ లాంగ్ మా ఊరు వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకుంటారు అనే ప్రాజెక్ట్ కానీ డ్రీమ్ వర్క్ కానీ ఏమన్నా ఉందన్నా మీకు? ఏ సమస్యలు అంటూ ఉంటే చూసుకుంటూ పోతుంటే ఏదో ఒకటి వస్తుంది. కామన్ గా అయితే ఎప్పుడు అన్ని ఇవే సమస్యలు రెగ్యులర్ ఉండేటివి ఉంటాయి. మెయిన్ సమస్యలు అనేటివి ఏముండయి, అన్ని రొటీన్ గా వచ్చేటివి ఎప్పుడు కానీ. సమస్యలు అనేటివి మొత్తం వస్తాయి అట్నే. ఇందులో మీరు ఇచ్చిరా మీకు మీ ఊరికి? మొన్న మేము రాకముందు 16 ఇండ్లు వచ్చినాయి ఇందిరా మిల్లు. ఓకే, అంటే మీ యొక్క పూర్తి అధికారంతోనే అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారు, లేకపోతే కాంగ్రెస్ మేము వచ్చిన సన్న అయితే ఇప్పటికి మేము వచ్చి దాదాపు 6-7 months అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటిది ఇప్పుడు రేపు వాటికి 7 months అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటివి మాకైతే ఇంకా ఇవ్వలేదు. మేము రాకముందు ఇచ్చిన ఇండ్లే తప్ప ఇప్పటి వరకు అయితే కొత్త ఇంకా ఏమి ఇవ్వలేదు. రైట్ అన్న, మీరు ఇంకా మంచి భవిష్యత్తులో మంచి మంచి పదవులు చేయాలి, మీ ఊర్లో ఒక 100 సంవత్సరాలు గుర్తుండిపోయే విధంగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయంగా ఇంకా పైకి మంచి పదవులు పొంది సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ.